హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈ రోజు నేను చేసే రెసిపీ వడ. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. ఇవి చేయడానికి ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 1.5 కప్ శనగపప్పుని తీసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇట్లా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకొని 3 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇట్లా 3 అవర్స్ నానబెట్టుకుంటే పప్పు ఇట్లా మంచిగా నానిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి నానబెట్టుకున్న శనగపప్పును వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న అల్లం ముక్కలని వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ ని వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇదంతా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చేయికి వాటర్ అప్లై చేసుకుంటూ వీడియోలో నేను చూపించే విధంగా వడల్లాగా చేసుకోవాలి. అన్ని వడలని సేమ్ ఈ విధంగానే చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్న వడల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతనే వేరే వైపుకి తిప్పుకోవాలి, లేదంటే విరిగిపోతాయి. వడలు వేయించుకునేప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. అన్ని వడలని సేమ్ ఈ విధంగానే చేసుకొని తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ వడలు రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.